ఉన్నత విద్య రేటింగ్స్లో స్కాండినేవియన్ కంట్రీస్ నిలబడతాయి అధ్యక్ష. అంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది కూడా నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఆ విధంగా మనం అట్లా శ్రద్ధ పెట్టకపోతే చదువుల పైన మనం ఎటూ కాకుండా ఈ దేశం అయిపోతుంది. ఎవరో తెలివి కలిగిన వాళ్ళు, జాగ్రత్తగా చదువుకునేవాళ్ళు, తల్లిదండ్రులు తెలివి కలిగిన వాళ్ళు కొంత బెటర్గా ఉంటుంది. అసలు లేకపోతే దేశం ఎంత స్థితికి వచ్చేది కాదు. కానీ రావాల్సినంత రావట్లేదు. పేదవాళ్ళ పిల్లలకి మరింత వాళ్ళకి అందుబాటులో ఉండవలసినంత అటువంటి పరిస్థితులు విద్యారంగం ఉండట్లేదు. వాళ్ళు తయారు కావాల్సినంత స్థాయిలో తయారు కావట్లేదు. ఇది నా బాధ అధ్యక్ష. ఫిన్లాండ్ దేశం అనేది ఇవాళ విద్యారంగంలో ప్రపంచంలో నెంబర్ 1 అధ్యక్ష. సార్ శ్రీధర్ బాబు గారు, ఫిన్లాండ్ స్టాండ్స్ నెంబర్ 1 రిగార్డింగ్ రేటింగ్ అమాంగ్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. దానికి కొన్ని రాశారు. 7 ఏళ్ళు నిండాక పిల్లలు స్కూల్లో చేరతారు. అప్పటి వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు. 7వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు 50% స్కూల్స్లో ఉంటారు, 50% సెలవులుగా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో కానీ ఆ పద్ధతిలో ఫ్రీ స్టైల్. హై స్కూల్ టైమింగ్ తక్కువ, సంగీతం, కళలు, ఆటలకు సమాన ప్రాధాన్యం. స్కూల్లో విద్యార్థులకు విశ్రాంతి గదులు కూడా ఉంటాయి. 13 సంవత్సరాల వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్లు గొడవే లేదు. తల్లిదండ్రులు ప్రోగ్రెస్ కొరకు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటారు తప్పితే పిల్లల్ని అడగరు. స్కూల్స్లో హోంవర్క్ లేదు. తమకు నచ్చిన ఏదో సబ్జెక్టు వాడు హోంవర్క్ చేసుకుంటాడు. ప్రతి స్కూల్కు ఒక డాక్టర్ ఉంటాడు, అందులో నివాసం ఉంటాడు. స్కూల్లో 600 మందికి మించిన విద్యార్థులు అనుమతించరు. ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, అన్నీ ప్రభుత్వ స్కూల్స్లే. ఫిన్లాండ్లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు. ఐరాస రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో విద్యార్థుల్లో బాగా సంతోషంగా ఉన్న విద్యార్థులు ఏ దేశంలో ఉన్నారా అంటే అది ఫిన్లాండ్లో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక శాతానికి సంబంధించి ఎంత దేశం అనేది మన దేశం చిన్న దేశం ఐఎమ్ నాట్ షూర్, కానీ అవన్నీ చిన్న దేశాలు. అంటే మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అందులో ఏది మంచి ఉంటుందో అది ఉపయోగించుకోవాలి. మనం అన్నిటికీ నమూనా తీసుకోమని నేను అన్నాం. నమూనా తీసుకో మరి మనకంటే ఓకే ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ యూ. మీకు నేను ఒకటే చెప్తున్నాను, ఒక మంచిది చూసినప్పుడు ఆ మంచిలాగా మనం ఎందుకు ఉండకూడదు అనుకోవాలి తప్పితే వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడు తయారయ్యాడు. ఒక్కడే ఉంటే ఆ ఒక్కలా 10 మంది మనం తయారు చేద్దాం. మీరు ఖర్చు పెడుతున్నారు కదా, ఖర్చు పెట్టకపోతే తప్పైద్ది. ఖర్చు పెడుతున్నారు, అన్ని వస్తువులు ఇస్తున్నారు. ఏంటంటే వీఆర్ ల్యాకింగ్ ఇన్స్పెక్షన్, వీఆర్ ల్యాకింగ్ డెడికేషన్, వీఆర్ ల్యాకింగ్ డిటర్మినేషన్. ఈ డబ్బులు మనకి కాదు అని అనుకుంటున్నాం. అది నా బాధ అధ్యక్ష. అదేవిధంగా ఇక డ్రాప్ అవుట్స్ సంబంధించి 2021లో 9-10వ తరగతుల్లో 13.9% ఉంది దేశం ఆల్ ఇండియా యావరేజ్. తెలంగాణలో 22.1% ఉంది అధ్యక్ష. మీరు గమనంలో తీసుకుంటే మంచిది. ఎందుకు మనం వెనకబడి ఉన్నాం డ్రాప్అవుట్స్లో. అదేవిధంగా వెనకబడి ఉంటాం కాదు, డ్రాప్అవుట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి. కేరళలో 100% లిటరసీ ఉంది అధ్యక్ష. తమిళనాడులో ఐఐటీలు, ఏఐఎంఎస్లు ఇటువంటి వాటిలో టాప్, అది తమిళనాడు 2nd ప్లేస్. మహారాష్ట్ర ఐఐటి 20, హిమాచల్ ప్రదేశ్ 4th ప్లేస్, గోవా 5th ప్లేస్, ఢిల్లీ 6th ప్లేస్, కర్ణాటక 7th ప్లేస్, రాజస్థాన్ 8th ప్లేస్, ఉత్తరాఖండ్ 9th ప్లేస్, పంజాబ్ 10th ప్లేస్ అధ్యక్ష. ఇది అధ్యక్ష. ఈ విధంగా వాటి తర్వాత ఏపీ, వెస్ట్ బెంగాల్, బీహార్లు వచ్చినాయి, కానీ మన రాష్ట్రం లేదు. దాన్ని జాగ్రత్తగా ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకుని, ఏదో చెప్పడం కాదు మాది ఇంత ఆర్థిక వ్యవస్థ ఉంది, అంత వ్యవస్థ ఉంది అని అనుకోకుండా విద్యారంగంలో ఎంత స్థానంలో ఉన్నాం అనే అంశం పైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతూ, అప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఊహించిన పద్ధతుల్లో కొంతమేరకైనా సరే సాధించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుతూ, ఇవన్నీ కావాలంటే విద్యారంగం పైన కేటాయింపులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
ఎందువల్లంటే మిగిలినవి ఉంటాయి పోతాయి, కానీ విద్య అనేది మనతో పాటే ఉంటుంది. విద్య నేర్చుకున్నవాడు until his last breath. So a man and education both will travel together. చివరి నిమిషం వరకు ఉంటుంది అధ్యక్ష. దానిపైన శ్రద్ధ పెడితేనే ఈ దేశం, ఆ దేశమైనా రాష్ట్రమైనా బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి మొత్తం ఇంకా 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఒక్క నిమిషం. ఇందులో ఒక్క శ్రీధర్ బాబు గారు, మీరు డిఫరెంట్ డిజిగ్నేషన్తో లెక్చరర్స్ ఉన్నారు. దాన్ని వై డోంట్ యూ బ్రింగ్ ఆల్ సచ్ డిజిగ్నేటెడ్ పీపుల్ అండర్ వన్ అంబ్రెల్లా? సాంబశివరావు గారు చైర్ని చూసి మిమ్మల్ని కానీ మధ్యలో చెప్పాలన్నప్పుడు మీ అంకేజ్ వస్తున్నా, ఆయనకి మధ్యలో ఆయన పేరు ప్రస్తావన చేసి చెప్పాలి. ఎందుకంటే వారిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇబ్బంది అంటే ఆయన మరి ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి దానిపై శ్రద్ధ ఉంటుందని మీతో చూస్తా, మళ్ళా ఇటువంటివి వచ్చినప్పుడు ఆయనకి చెప్తా. కొంచెం స్మార్ట్గా ఉంటాడు. అధ్యక్ష, గెస్ట్ లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్, పార్ట్ టైం లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్, వొకేషనల్ లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్, రెగ్యులర్ మినిమం టైమ్ స్కేల్ లెక్చరర్స్ అది ఒక డిజిగ్నేషన్, మళ్ళీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే రెగ్యులర్ లెక్చరర్స్ అదొక డిజిగ్నేషన్, యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్స్ అదొక డిజిగ్నేషన్, పార్ట్ టైం లెక్చరర్స్ అదొక డిజిగ్నేషన్, తెలంగాణ డిగ్రీ కాలేజీలు గెస్ట్ లెక్చరర్స్ అదొక డిజిగ్నేషన్, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే వాళ్ళది ఒక డిజిగ్నేషన్, జూనియర్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి ఒక డిజిగ్నేషను, అదేవిధంగా డైట్లో పనిచేసేటువంటి వాళ్ళది ఒక డిజిగ్నేషను, కస్తూర్బా సర్వశిక్ష సమగ్ర శిక్షా అభియాన్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళది ఒక డిజిగ్నేషన్. వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి, అవి చెప్పట్లేదు అధ్యక్ష, అవి వీడియో మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. అంటే వాళ్ళకి అతి తక్కువ జీతాలు డిజిగ్నేషన్ పేరుతో వాళ్ళ శ్రమని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ స్టేట్ ఎయిడెడ్ కాలేజ్ జేఏసీ అదొక డిజిగ్నేషన్, అదేవిధంగా ఎయిడెడ్ కాలేజ్ స్టాఫ్ అసోసియేషన్ అందులో తెలంగాణ స్టేట్కి సంబంధించి వాళ్ళది డిజిగ్నేషన్, తెలంగాణ హిందీ పండిట్ వాళ్ళకో డిజిగ్నేషన్ ఉంది అధ్యక్ష. దాదాపు 30,000 మంది ఉంటారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వొకేషనల్ గ్రూపులో మళ్ళీ అదొక గెస్ట్ ఫ్యాకల్టీ. ఇలా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంటే లేదు. వైస్ ఛాన్సలర్స్ ఈ మధ్య నియామకం అవుతుంది అధ్యక్ష. కొంతమంది ఐఏఎస్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఇప్పుడు కూడా. అలాగే ఇటువంటి మన గిరిజన మైనార్టీ ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా ప్రతి దానిలో కూడా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క డిజిగ్నేషన్, ఒక్క చోటే ఒకే పని చేస్తారు అధ్యక్ష, ఒకే టీచింగ్ చేస్తారు, ఒకే గంటలు చేస్తారు. కొంతమందికి గంటలతో రోజుకో గంట లేదా రోజుకు 2 గంటలు, కానీ వాడి డ్యూటీ అంతా అయిపోయింది. ఆ 2 గంటల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఆ స్కూల్లో, ఆ కాలేజీలో. తనకి ఎప్పుడు గంట వస్తే అప్పుడు ఆ గంటకి 700 ఇస్తారు, కానీ మొత్తం లైఫ్ అంతా ఖతం. ఇది అందువలన దానిపైన కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి ఫ్యాకల్టీని అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇక రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి అధ్యక్ష, నాకైతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. కోమటిరెడ్డి గారు ఆయన ఈజ్ ఓపెన్, ఆయన విమర్శ పెట్టే కూడా నాకు ఇష్టం అనిపించదు. మా మిత్రులు కూడా చెప్తున్నాను, హీఈజ్ ఓపెన్, ఏదనుకుంటే చెప్పాలని చేస్తాడు, చేయాలని చేస్తాడు. ఆయన హీఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఎట్ సెంట్రల్ లెవెల్. సెవరల్ టైమ్స్ he went to Delhi, several times he met central leaders, central ministers. నాకేం తెలుసు అంటే నేను కూడా ఎక్కువ రోడ్ల కోసం తిరుగుతూ ఉంటాను ఆయన దగ్గరికి. చాలా రోడ్లు మాకు వచ్చినాయి, ఏ పేరుతో అయినా కానీ చాలా రోడ్లు. ఈ ఫండ్ లేని పరిస్థితుల్లో మా తుమ్మల గారు వచ్చారు, బట్టి గారు వచ్చారు, మా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు. మాకు పెద్ద పెద్ద రోడ్లు మాకు శాంక్షన్ అయింది. మరి ఎట్లా వచ్చినా నాకు తెలియదు, శాంక్షన్ అయితే అయింది, మాకు అంత సంతోషం. కానీ ఇదే సమయంలో నేను ఒకటి మీకు చెప్పాలి అధ్యక్ష, మరి ఈ 10 ఏళ్ల కాలంలో మా మిత్రులు కూడా చెప్పాలి, మా ఖమ్మం నుంచి అంతకుముందు మా తుమ్మల నాగేశ్వర గారు R&B రోడ్డు
ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఎటు చూసిన రోడ్లు ఉండేవి. అప్పుడు డబల్ లైన్ రోడ్డు, ఇప్పుడు అన్ని 4 లైన్ రోడ్స్ వచ్చినాయి. ఇంకా మేము కాల చెప్తాను మేమేంటంటే అధ్యక్ష, మా ఖమ్మం హైదరాబాద్ నుంచి ఖమ్మం సరదాగా వెళ్ళిపోతాం, 2:30-3 గంటలు వెళ్తాం. అక్కడి నుంచి మా 1.5 గంటలు పట్టిద్ది అధ్యక్ష మా కొత్తగూడెం వెళ్ళాలంటే. మరి 10 ఏళ్ల కాలంలో ఎందుకు మా పైన శ్రద్ధ పెట్టలేదు? అంటే నాట్ ఓన్లీ కొత్తగూడెం, భద్రాచలం, మా జిల్లా మొత్తం ఇక అదంతా మామూలుగా అప్పుడు తుమ్మల గారు వేయించిన ఆ రోడ్లు ఉన్నాయి తప్పితే దాన్ని డెవలప్ చేసిన రోడ్లు లేవు అధ్యక్ష. అదే సమయంలో మీరు సిద్దిపేట, నేను ఎప్పుడన్నా ఇప్పుడు రాష్ట్రం తిరుగుతూ ఉంటాయి కదా, నాట్ ఓన్లీ సిద్దిపేట, ఈవెన్ కరీంనగర్, ఆదిలాబాద్, ఈ ఉత్తర తెలంగాణలో ఎటు వెళ్ళినా రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళలాగా మా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం తప్పితే వాళ్ళలాగా మా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దాన్ని సమప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చేస్తారని నేను భావిస్తున్నాను. సేతుబంధం లాంటిది ఇంకేవో చాలా స్కీమ్స్ ఉన్నాయి, అన్ని కూడా త్వరలో మెటీరియలైజ్ అవుతాయని చెప్తున్నారు. మాకు రింగ్ రోడ్స్ కూడా వచ్చినాయి, అలాగే గ్రామాల్లో కూడా లింక్ రోడ్స్ కూడా ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా రోడ్స్ సంబంధించి ఐఎమ్ సాటిస్ఫైడ్. రోడ్స్ సంబంధించి ఇంకా ఫండ్ అనేది ఇంకా ఇది ఎంత కేటాయిస్తారు, ఎంత పెట్టగలుగుతారు, అది వాళ్ళ పరిస్థితులు. ఇక ప్రొహిబిషన్ సంబంధించి అధ్యక్ష, మీరు ఒక్కరు కాదు కదా, అది కాదు అధ్యక్ష, మీరు ఒకళ్ళు కాదు కదా, మీరు 3-4 మాట్లాడతారు. మీరు ఓకే, అందరూ మంచిదే. తర్వాత చేస్తా, నేను సమస్యను బట్టే మాట్లాడతాను, అందులో నో డిస్ప్యూట్. అవసరమైతే గవర్నమెంట్ తప్పు ఏదైనా చేసినా ఇది కరెక్ట్ కాదని చెప్తాను, నాకేముంది. కాకపోతే స్నేహ పార్టీ అది, అంతమేరకు పక్క. కాంగ్రెస్ అనేది మా స్నేహ పార్టీ, మీరు పాత స్నేహితులు, వ్యక్తులుగా ఇప్పుడు కూడా స్నేహితులే. సార్ అధ్యక్ష, ప్రొహిబిషన్ సంబంధించి ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, అదేదో ఎక్సైజ్ అంత వద్దు, అంత ఎందుకు ఉండాలి అంటే తాగిపిస్తారా? అసలు ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఇది బెల్ట్ షాపులు ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోతుంది? నేను అంటున్నా వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళనే కాదు ఇప్పుడు వీళ్ళని కూడా నేను అడుగుతున్నా, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసే ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పొచ్చే కదా, ఎత్తేమని. మేము కమ్యూనిస్టులుగా మేము చెప్తాం, మీకు చెప్పే హక్కు లేదు, వారికి చెప్పే హక్కు లేదు. మీరు ప్రభుత్వాలు నడపాలి, మీకు అవునన్నా కాదన్నా ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి. అది అందువల్ల మీరు చెప్పొద్దు, మాలాంటి వాళ్ళకి చెప్పమంటే బాగుంటుంది. అదేవిధంగా మద్యపాన నిషేధం అది పెట్టాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అధ్యక్ష, వాళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళు. ఆ ధైర్యం ఉందా పూర్తిగా మద్యపాన నిషేధం? అందుకని దీనిలో ఉండేటువంటి ఫిల్పరేషన్, దీనిలో ఉన్నటువంటి దొంగసాటుగా పోయేది, అటువంటి వాటికి మన సలహాలు ఇద్దాం. దానికి సంబంధించి దీనిలో దానికి ఎంఆర్ఐ ఏదో ఉంటుంది అధ్యక్ష, ఎంఆర్ఐ లేకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. ట్యాక్స్ కట్టకుండా, వ్యాట్ కట్టకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. అదేవిధంగా బెల్ట్ షాపుల రద్దుకి డెఫినెట్గా మనం దాన్ని ఫైట్ చేద్దాం. అవన్నీ చేయాల్సిందే, బెల్ట్ షాపు అనేది ఉండకూడదు. చేతనైతే మీకు ఇంకా కుదిరితే మొత్తం మద్యపాన నిషేధం తీసుకొస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు తాగి